సార్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశారు కదా! దాని మీద మీ అభిప్రాయం అండి? నితీష్ కుమార్ రెడ్డి ఇన్ని సెలెక్ట్ చేసినప్పుడు కూడా చాలామంది అంటే మన ఈ క్రికెట్ ఆడటం ఆపేసి కామెంటరీలోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా వ్యాఖ్యాతలుగా. హరిభజన్ సింగ్, మంజ్రేకర్, ఈ బాంబే మాఫియా వీళ్ళంతా కూడా ఆయన అవసరం ఏంటి, ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన ఎందుకు తీసుకున్నారు, అది ఇదని చాలా చాలా కామెంట్లు చేశారు. నైస్. ఈవెన్ ఫస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ టెస్ట్ అయిపోయింది. నిన్న మార్నింగ్ కూడా నేను మంజ్రేకర్ మాట్లాడుతూ నితీష్ రెడ్డి కంటే శ్రద్ధల్ ఠాగూర్ ఈజ్ ఏ బెటర్ ఆల్రౌండర్, చాలా బాగా వికెట్లు తీస్తున్నాడు, చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు అని ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. పాపం వీళ్ళు ఎట్లా ఉంటుందంటే, ఒక సౌత్ ఇండియా నుంచి వచ్చే ప్లేయర్స్, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే ప్లేయర్స్కి ఎప్పటికీ ఆల్మోస్ట్ డెకైడ్స్కే జరుగుతున్నది. ఓన్లీ బాంబే డామినేటింగే ఉంటుంది క్రికెట్లో. బట్ వీళ్ళు కామెంటరీ చెప్పేటప్పుడు కూడా ఇదే విధంగా, ఈవెన్ హరిభజన్ సింగ్ కావచ్చు, ఈయన కావచ్చు, అసలు వాళ్ళు వదిలేసండి. ఇవాళ మన తెలుగు ఎంఎస్కే ప్రసాద్ కూడా ఈయన వల్ల టీంలో కన్ఫ్యూజన్ వస్తుంది, ఇంకా బెటర్ ఆల్రౌండర్ కావాలి, బెటర్ ప్లేయర్స్ని తీసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడారు. వీళ్ళు ఎందుకు మాట్లాడతారు ఏంటి అనేది తెలియదు మనకి. నితీష్ని ఆల్రౌండర్గా ఎందుకు, బ్యాటర్గా చూడండి. ఇప్పటికి మనకి ఈ రోజు వరకు మనం ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత సెవెన్ ఇన్నింగ్స్ అయినాయి. అంటే 3 టెస్ట్ మ్యాచ్లు, 4 టెస్ట్ మ్యాచ్ 3 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి, 4 టెస్ట్ మ్యాచ్ రన్ అవుతుంది. అంటే 7 ఇన్నింగ్స్లు అయిపోయినాయి. 7 ఇన్నింగ్స్లో మనం ఫస్ట్ టెస్ట్ చూసుకుందాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ నితీష్ రెడ్డి. అది 20, 30, 40 అనవసరం. ఉన్న 11 మందిలో తనే టాప్ స్కోరరు. సెకండ్ ఇన్నింగ్స్లో నాట్అవుట్ అయిపోయిందా. ఆ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచాం. రెండో టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్ నితీష్ రెడ్డి. సేమ్, అది 40 కావచ్చు, 30 కావచ్చు, 10 కావచ్చు, టాప్ స్కోరర్ అయితే ఉన్నాడుగా. 2 ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్. ఆ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయాం. బట్ టీంలో ఉన్న 11 మంది కంటే కూడా తనే ఎక్కువ కొట్టున్నాడు. అది 20, 30, 40 అనేది అది అనవసరమైన విషయం. అంటే అప్పటికి 4 ఇన్నింగ్స్ జరిగితే 3 ఇన్నింగ్స్లో తనే టాప్ స్కోరర్, ఒకటి నాట్అవుట్. థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్యూర్, సెకండ్ ఇన్నింగ్స్ తను ఆడలేదు, వర్షం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ మళ్ళీ ఫోర్త్ టెస్ట్ జరుగుతుంది. ఫోర్త్ టెస్ట్లో మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్లో తనే టాప్ స్కోరరు. అంటే అవుట్ ఆఫ్ 7 ఇన్నింగ్స్లో 1 ఇన్నింగ్స్ ఆడలేదు, 1 ఇన్నింగ్స్ నాట్అవుట్, 1, 2, 3, 4 ఇన్నింగ్స్లో తనే టాప్ స్కోరరు. అప్పుడు అతను బ్యాట్స్మెన్ అనాలా, ఆల్రౌండర్ అనాలా? బ్యాట్స్మెన్ అనాలి కదా. ఈ విషయం తెలియదు మన కామెంటేటర్లకు ఓన్లీ ఏంటంటే బాంబే వాళ్ళు ఉండాలి, శ్రద్ధాల్ ఠాగూర్ బాంబే వాళ్ళే ఉండాలి అంతే ఎప్పుడు టీంలో. ఈ టెస్ట్కి ముందు కూడా మనం ఒక చిన్న డిస్కషన్ నడిచింది, తనని ఉంచాలా, తీసేయాలా, లేకపోతే తన ప్లేస్లో స్పెషలిస్ట్ స్పిన్నర్ని తీసుకోవాలా, ఈ చేయాలా, ఐ చేయాలని ఆలోచించి మరి ఏమైందో తెలియదు, తను ఉన్నాడే వాళ్ళు సెంచరీ కొట్టాడు ఆయన. ఆ సెంచరీ లేకపోతే మనం ఫాలో ఆన్లో ఉండేవాళ్ళం. దట్టు 6th ప్లేస్ 7th, జడేజా తర్వాత వచ్చాడు ఆయన. ఒక బ్యాట్స్మెన్ని ఆ ప్లేస్లో ఎందుకు పంపిస్తున్నారో మనకు తెలియదు. మరి రోహితా లేకపోతే గౌతమ్ గంభీరా, వీళ్ళకి ఎప్పుడూ సౌత్ ఇండియన్ ప్లేయర్స్ మీద కరెక్ట్ అయిన, ఎంత బాగా రాణించినా కానీ మేబీ మళ్ళీ గ్యారెంటీ లేదు నెక్స్ట్ టెస్ట్లో ఉంటాడో ఉండడో, లేదా నెక్స్ట్ మళ్ళీ టూర్లో అతను సెలెక్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే లాబింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ లాబింగ్లో ఉంటుంది. ఇవాళ ఇప్పటివరకు అయిన ఈ 4 టెస్ట్ మ్యాచ్ల్లో కానీ టాప్ స్కోరర్ అంటే రన్స్ పరంగా చూసుకుంటే ఇండియాకి నితీష్ రెడ్డే ఉంటాడు. బట్ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి ఉంటాడా, లేకపోతే నెక్స్ట్ టూర్లో సెలెక్ట్ అవుతాడా, లేదు గ్యారంటీ. ఎందుకంటే బెటర్గా బౌలింగ్ చేయట్లేదు. ఆయన బౌలర్ కాదండి, ఆయన బ్యాట్స్మెన్గా చూడండి. టాప్ స్కోరర్ని బ్యాట్స్మెన్ అంటారు కదా. అవుట్ ఆఫ్ 7 ఇన్నింగ్స్లో 4 ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా ఉండి, ఒకటి నాట్అవుట్, 1 ఇన్నింగ్స్ ఆడలేదు. అంటే ఆల్మోస్ట్ 1 ఇన్నింగ్స్లోనే ఫెయిల్ అయ్యాడు యాజ్ ఎ బ్యాటర్గా. 6 ఇన్నింగ్స్లో సక్సెస్ అయ్యాడు. బట్ దాన్ని మనం స్టిల్ ఇంకా ఆల్రౌండర్గా శ్రద్ధాల్ ఠాగూర్ కావాలి, లేకపోతే ఇంకొకళ్ళు కావాలి. ఎవడండి శ్రద్ధాల్ ఠాగూర్? వాడు ఎప్పుడైనా బౌలింగ్ చేశాడా, ఎప్పుడైనా బ్యాటింగ్ చేశాడా తెలియదు మనకి. ఈ బాంబే ప్లేయర్స్ని మన మీద రుద్దుతూనే ఉంటారు. ఇవాళ టీంలో ఉన్న 11 ప్లేయర్లో ఎంతమంది వేస్ట్ ప్లేయర్స్ ఉన్నారు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రీరాజ్, ఇంకా
వాషింగ్టన్ సుందర్ ఆయన బ్యాట్స్మెనా బౌలరా అనేది మాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఒక నలుగురు ఐదుగురు ప్లేయర్స్ మాత్రమే ఆడేవాళ్ళు ఉన్నారు. ఇది రవీంద్ర జడేజా కావచ్చు, లేదంటే నితీష్ కుమార్ రెడ్డి, జైస్వాల్, కేఎల్ రాహుల్, అంతే. మనం ఫుట్బాల్లో చూస్తుంటాం రెడ్ కార్డ్ అని చెప్పేసి. అంటే రెడ్ కార్డ్ ఇచ్చి ఏదైనా గొడవ జరిగితే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారు సార్. అట్లా రెడ్ కార్డు తీసుకున్న ప్లేయర్లు 5 6 అంటే 5 ప్లేయర్లతోనే ఆడుతున్నాం మనం టీం అంతా. ఇప్పుడే చూసాం మనం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు. తర్వాత బ్యాడ్ లైట్ వల్ల థర్డ్ డే ప్లే అయిపోయింది. మన వాళ్ళు ఇంకేదో 120 రన్స్ డెఫిసిట్లో ఉన్నారు. మేబీ అది ఓవర్టేక్ చేస్తారా, లేదు వాళ్ళ వైపు ఒక 2 ఇన్నింగ్స్లు ఆడి ఒక 300 350 టార్గెట్ ఇచ్చి మన వాళ్ళు ఆల్అౌట్ చేస్తారా. టెస్ట్ మ్యాచ్ ఓడిపోతామో గెలవడం గురించి కాదు, స్పిరిట్తో ఆడుతున్నాడు ఎంతమంది, ఎవరు లేరు. ఒక నలుగురు, ఒక బుమ్రా, ఒక నితీష్ రెడ్డి, జైస్వాల్, కేఎల్ రాహుల్, నలుగురు ఉంటారు అంతే. ఇంటెన్షన్గా ఆడుతుంది. కేఎల్ రాహుల్ పాపం 6th ఓపెనర్, 1 డౌన్ 2 డౌన్, ఏది ఎక్కడ మారుస్తారో ఎక్కడ ఆడిస్తారో వాళ్ళకే తెలియదు. బట్ నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని కూడా చూసాడు. ఫాదర్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు స్టేడియంకి. కెమెరాస్ అన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నాయి సెంచరీ చేసిన తర్వాత. అదే హాఫ్ సెంచరీ చేసినప్పుడు ఇంకా బాగుంది. పుష్ప, ఈవెన్ కామెంటేటర్ కూడా ఆ సిగ్నేచర్ తగ్గేది లేదు చూసి ఆయన పుష్ప అని చెప్తున్నాడు. అంటే ఫారినర్స్ కూడా ఆ సిగ్నేచరు తెలిసిపోయింది పుష్ప అనేది. హాఫ్ సెంచరీ కూడా అయిపోయింది. పాపం బుమ్రా అవుట్ అయ్యాడు, సెంచరీ అవుతుందా లేకపోతే వికెట్ పడతానా ఆ టెన్షన్లో మొత్తం మీద ఫైనల్గా ఫస్ట్ సెంచరీ ఇన్ ఆస్ట్రేలియా, ఫస్ట్ సిరీస్ ఇన్ ఆస్ట్రేలియా, ఫస్ట్ సెంచరీ ఇన్ ఆస్ట్రేలియా. వెరీ గుడ్ అచీవ్మెంట్ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి. దీంట్లో లాబింగ్ చేయకుండా ఒక నిజమైన టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్, 21 ఇయర్స్ ఇంకంటే 10 to 15 ఇయర్స్ తను క్రికెట్ ఆడగలడు. వన్ డే కావచ్చు, టెస్ట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ. బట్ ఈ సెలెక్టర్స్, ఈ బీసీసీఐ కోచ్ ఇదంతా మాఫియా కదా, వీళ్ళంతా కలిసి అతని కెరీర్ నాశనం చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.